అనుగ్రహించారు. దయచేసి యేసు ప్రభువును మీరందరూ సొంత రక్షకుడిగా అంగీకరించండి. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మరి ఆయన చనిపోయాడు. 3వ దినాన ఎవరైతే ఆయన విశ్వసిస్తారో వారందరినీ కూడా ఆయన పిల్లలందరూ ఆయన దయచేసి ఈ జీవితం విలువైంది. మనము సంపాదన కోసమే పుట్టలేదు. మరి మనము ఒకరోజు భూమిని విడిచి వెళ్ళిపోవాలి. కరోనా వచ్చి చాలా మంది వెళ్ళిపోయారు. మరి దయచేసి మనము కూడా ఒకరోజు వెళ్ళిపోవాల్సిన వారు అనుకుంటాం. ఈ భూమి మనకి శాశ్వతం కాదు. ఎక్కడికి మనం ఎక్కడికి వెళ్ళాలి ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఇంటి నుంచి స్టేషన్కి వచ్చారు, మళ్ళీ తిరిగి మీరు మీ ఇంటికి వెళ్ళిపోతారు. అట్లనే మనం ఆత్మలు వచ్చిన ఒక దేశం ఉన్నది. ఆ దేశమే పరలోకం. ఆ పరలోకం నుండి మనం ఈ భూమి మీదకి వచ్చాం. ఈ భూమి మీద నుంచి మరలా తిరిగి పరలోకం వెళ్ళాలి. పరలోకం వెళ్ళాలంటే యేసు ప్రభువు చెబుతున్నాడు.